ఈ ఎర్త్వామ్స్ కేవలం 60 రోజుల్లోనే ఇలా ఉన్న ఆవు పేడని ఆహారంగా తీసుకొని ఇలా వర్మి కంపోస్ట్ లో మార్చేస్తాయంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. అందరికీ హాయ్ అండి. అసలు వర్మి కంపోస్ట్ అంటే ఏంటి, దీని వల్ల ఆక్వా ఫార్మర్స్ కి ఎన్ని యూజెస్ ఉన్నాయి, ఇది అసలు ఎలా తయారవుద్ది అన్ని క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అయితే యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ వర్మి కంపోస్ట్ ని చెరువుల్లో ఇవ్వడం వల్ల భూమి సారాన్ని అంటే ఫెర్టిలిటీ లెవెల్స్ ని పెంచడంతో పాటు సాయిల్ నుండి ఎటువంటి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా చేస్తుంది, అలాగే స్లడ్జ్ కూడా ఏర్పడకుండా చేస్తుంది. అండ్ దీని వల్ల చెరువులో ప్లాంక్టన్ లెవెల్స్ చాలా అంటే చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి. నార్మల్ గా చేపల చెరువుల్లో ప్లాంక్టన్స్ కోసం చాలా మంది డైరెక్ట్ గా పేడ లేదా కోడి పెంట అలాంటివి ఇస్తారు. ఇది వాటికంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూసే ఈ బ్రదరే వర్మి కంపోస్ట్ ని తయారు చేసేది. దీన్ని మీ చెరువుల్లో అప్లై చేద్దాం అనుకున్నా, ఇంకా దీని ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన మనం నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి, నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసే ఈ ఎర్త్వామ్స్ లోకల్వి కాదండి, ఆస్ట్రేలియన్ ఎర్త్వామ్స్. వీటికి మన వాటికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం అనుకున్నా. పేడ దగ్గర నుండి వర్మి కంపోస్ట్ తయారయ్యే దాకా మధ్యలో 60 డేస్ ప్రాసెస్ ఏంటో మీకు తెలుసుకుందామని ఇంట్రెస్ట్ కనుక ఉంటే వర్మి కంపోస్ట్ అని అయితే కామెంట్ చేయండి. ప్రాసెస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా డీటెయిల్ గా వర్మి కంపోస్ట్ మీద వీడియో చేస్తాను.